హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో కమోడిటీ సెగ్మెంట్లో ట్రేడింగ్ చేసే వారి గురించి ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఫ్రీ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ తీసుకొచ్చాం ఫ్రెండ్స్. ఇందులో క్రూడ్ ఆయిల్ ఎం మరియు న్యాచురల్ గ్యాస్ ఎం మరియు గోల్డ్ ఎం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. క్రూడ్ ఆయిల్ ఎం అంటే క్రూడ్ మినీ, న్యాచురల్ గ్యాస్ మినీ, గోల్డ్ మినీ. ఈ 3 కమోడిటీ ప్రోడక్ట్స్లో ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ మీకోసం తీసుకొచ్చాం ఫ్రెండ్స్. సో ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. సో ఈ స్ట్రాటజీస్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు, ఎటువంటి మనీ అవసరం లేదు. మీరు ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకొని మీరు ట్రేడ్ చేయొచ్చు. ఈ స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ మీకు లైవ్ పెర్ఫార్మెన్స్ చూపెడతాను, అండ్ ఆల్సో మీకు ఈ స్ట్రాటజీస్ యొక్క లింక్స్ ఒకసారి చూపెడతాను. ఫ్రెండ్స్, మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫ్రీ స్ట్రాటజీస్, మాన్యువల్ స్ట్రాటజీస్ కాకుండా ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ మీ ముందుకు ఫ్రీగా తీసుకొస్తాం. సో అవి మీరు మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒకసారి మన స్ట్రాటజీస్ చూద్దాం. సో వీడియో చూస్తున్నారుగా, డిస్క్రిప్షన్లో మీరు డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఈ స్ట్రాటజీస్ అన్ని ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. ట్రేట్రాన్ అనేది ఇండియాలో పాపులర్ అప్లికేషన్ అని చెప్పొచ్చు, ఆల్గో ట్రేడింగ్ పర్పస్. సో ఇక్కడ మనకు మల్టిపుల్ కండిషన్స్తో మల్టిపుల్ వేస్లో మనం స్ట్రాటజీస్ క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇండియాలో పాపులర్ అప్లికేషన్ అని చెప్పొచ్చు ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ పర్పస్. సో ఇటువంటి అప్లికేషన్లో మనం స్ట్రాటజీస్ క్రియేట్ చేశాం. సో మనం ఇక్కడ వచ్చేసరికి కమోడిటీ సెగ్మెంట్లో క్రూడ్ ఆయిల్ మరియు న్యాచురల్ గ్యాస్ మినీ మరియు గోల్డెన్, ఈ మూడిట్లో స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. అవే కాకుండా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కూడా క్రియేట్ చేసాం, క్రిప్టో కరెన్సీస్లో కూడా క్రియేట్ చేసాం. సో వాటికన్నా ముందు ఈ వీడియోలో వచ్చేసరికి నేను ఓన్లీ కమోడిటీ సెగ్మెంట్ గురించి చెప్తున్నాను కాబట్టి ఫస్ట్ కమోడిటీ సెగ్మెంట్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకున్న తర్వాత లాస్ట్ మనం మిగతా స్ట్రాటజీస్ గురించి మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి క్రూడ్ ఆయిల్ స్ట్రాటజీస్ చెప్పాను కదా, ఇదే స్ట్రాటజీస్ అనమాట. క్రూడ్ ఆయిల్ ఎం స్ట్రాటజీ డిస్క్రిప్షన్ ఓపెన్ చేయగానే మీకు కనపడుతుంది. క్రూడ్ ఆయిల్ మినీ స్ట్రాటజీ, గోల్డ్ మినీ స్ట్రాటజీ, న్యాచురల్ గ్యాస్ మినీ. సో ఇవి 3 స్ట్రాటజీస్ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఇవి ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. కాబట్టి మీకు ఒకవేళ ట్రేట్రాన్లో అకౌంట్ లేకపోతే ఇక్కడ ట్రేట్రాన్ అకౌంట్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఆల్గో ట్రేట్రాన్ యొక్క లింక్, ఈ లింక్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ మెయిల్ ఐడితో అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. ఇవి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ క్రూడ్ ఆయిల్ ఎం ఆర్ ఈ గోల్డ్ మినీ. సో మీకు గోల్డ్లో లార్జ్ ఉంటుంది, మినీ ఉంటుంది కదా. సో మినీ అంటే మనం తక్కువ మార్జిన్తో ట్రేడ్ చేయడానికి, అండ్ గోల్డ్లో కూడా లార్జ్ ఉంటుంది, మినీ ఉంటుంది. అండ్ న్యాచురల్ గ్యాస్ లాట్ సైజ్ అనేది డిఫరెంట్ ఉంటుంది కదా. గోల్డ్ లాల్, క్రూడ్ ఆయిల్ లాల్లో వచ్చేసరికి 100 బ్యారెల్స్ ఉంటే మనకి మినీలో వచ్చేసరికి 10 బ్యారెల్స్. అంటే మనం తక్కువ క్వాంటిటీతో, అంతే తక్కువ మార్జిన్, తక్కువ అమౌంట్తో ట్రేడ్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఈ 3 స్ట్రాటజీస్ ఫ్రెండ్స్ ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్, ఈ ఫ్రీగా మీరు యాడ్ చేసుకోవచ్చు. వీటి యొక్క పెర్ఫార్మెన్స్ ఇప్పుడు మీకు ఒకసారి చూపెడతాను ట్రేట్రాన్లో. సో ఒకసారి లాగిన్ అయిన తర్వాత మీరు ఒకసారి స్ట్రాటజీస్ యాడ్ చేసుకున్న తర్వాత మీ అకౌంట్కి లింక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా అదే ట్రేడ్స్ తీసుకుంటుంది. ఒకసారి మీకు స్ట్రాటజీస్ ఒకసారి చూపెడతాను. క్రూడ్ ఆయిల్ మిన్ నిన్నటి ఆల్రెడీ మన స్ట్రాటజీస్ వచ్చేసరికి చాలా రోజుల నుంచి మనం అరౌండ్ 1 or 2 months నుంచి టెస్ట్ చేస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్. నిన్న నుంచి మనం స్ట్రాటజీ కొద్దిగా అప్డేట్ చేసాం, టైం ఫ్రేమ్ అనేది ఇంక్రీజ్ చేసాం. ప్రీవియస్ వచ్చేసరికి 5 minutes 3 minutes ఇలా ఉంటుండే టైం ఫ్రేమ్ వచ్చేసరికి, బట్ ఇప్పుడు వచ్చేసరికి ఓన్లీ 30 minutes. ఎందుకంటే మనకి ఇక్కడ మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకోకుండా తీసుకునే ట్రేడ్స్ కూడా అతి తక్కువ తీసుకొని పర్ డే 1 or 2 ట్రేడ్స్ తీసుకొని, అది కూడా ఓన్లీ పాజిటివ్ సైడ్ క్లోజ్ అయ్యేటట్టు మనం ట్రేడింగ్ సెటప్ చేసాం. ఇదే అనమాట క్రూడ్ ఆయిల్ ఎం. ఇప్పుడు మీకు చూపెట్టింది క్రూడ్ ఆయిల్ ఎం, ఈ స్ట్రాటజీ అనమాట. ఇది క్రూడ్ ఆయిల్ ఎం స్ట్రాటజీ. సో ఇదే ఓవరాల్గా ఇది ఒకసారి చూపెడతాను.
ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇది టోటల్ మనం నిన్నటి నుంచి అంటే డేట్ ఒకసారి చూపెడతాను, 28, ఓకేనా, 27, ఈరోజు డేట్ ఎంత, 28 కదా. సో 28 నిన్న డిప్లాయ్ చేసాం. 4 ఆర్డర్స్, 3 ఆర్డర్స్ వచ్చేసరికి మనకి పాజిటివ్ క్లోజ్ అయ్యాయి. ఇది లైవ్లో రన్ అవుతుంది. ఇది 4th ఆర్డర్, ఇది ఇది చూడండి లైవ్లో రన్ అవుతుంది. ఇది ప్రజెంట్ అయితే ఇప్పుడు లైవ్లో రన్ అవుతుంది. 3 ఆర్డర్స్ వచ్చేసరికి పాజిటివ్నే క్లోజ్ అయ్యాయి, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి ఈ స్ట్రాటజీలో వచ్చేసరికి ప్రీవియస్ వచ్చేసరికి మనకి 1 లాట్ ఉంటుండే, ఇప్పుడు మనం 2 లాట్స్ చేసాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి మార్కెట్లో ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి 2 లాట్స్ సెట్ చేసాం. ప్రతి స్ట్రాటజీకి 2 లాట్సే ఉంటుంది. ప్రతి స్ట్రాటజీస్కి ఇక్కడ 2 లాట్స్ ఉంటుంది. ప్రీవియస్ 1 లాట్ ఉంటుండే, ఇప్పుడు వచ్చేసరికి 2 లాట్స్ సెట్ చేసాం. సో ప్రతి ఆర్డర్కి ఇది వచ్చేసరికి మనకి 2 లాట్స్ తీసుకుంటుంది అనమాట. చూడండి, మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత, మనం ఇప్పుడు డిప్లాయ్ చేసిన తర్వాత 2600 పాజిటివ్లో ఉంది. అంటే జస్ట్ 4 ఆర్డర్స్ తీసుకుంది. చూడండి, జస్ట్ 4 ఆర్డర్స్ తీసుకుంది అనమాట. ఈ స్ట్రాటజీ ఏ విధంగా పనిచేస్తుంది టెక్నికల్గా మీకు అది కూడా చూపెడతాను. మన స్ట్రాటజీ ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి మీకు చూపెడతాను, అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇదే ఫ్రెండ్స్ మన స్ట్రాటజీ, 30 minutes టైం ఫ్రేము. ఇది వచ్చేసరికి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ ఆల్సో సూపర్ ట్రెండ్ లైన్స్. సో క్లియర్గా మన స్ట్రాటజీ ఇలా క్లియర్ డైరెక్షన్ 30 minutes క్యాండిల్ ఇలా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కంటే సూపర్ ట్రెండ్ లైన్స్ బిలో ఒక క్యాండిల్ క్లోజ్ అయ్యి, అండ్ ఆల్సో మనకి ఇది వచ్చేసరికి వాల్యూమ్ బార్. సో ఈ క్లియర్గా ఇలా ట్రెండ్ ఉంటేనే మన స్ట్రాటజీ పని చేస్తుంది. ఇలా క్లియర్గా ట్రెండ్ ఉంటేనే మన స్ట్రాటజీ పనిచేస్తుంది. ఓన్లీ 30 minutes టైం ఫ్రేమ్, ఓన్లీ 30 minutes క్యాండిల్ టైం ఫ్రేమ్ వచ్చేసరికి 30 minutes అనమాట, ఓకేనా. మల్టిపుల్ ఆర్డర్స్ తీసుకోకుండా ఇది పనిచేస్తుంది, ఓకేనా. చూడండి, సెల్ ఆర్డర్సే. ఇది ఒకసారి ఈ ఆర్డర్ ఎక్కడ తీసుకుందో ఒకసారి చూపెడతాను. 156కి తీసుకుంది, 359కి క్లోజ్ అయింది. 156కి తీసుకుంది అంటే సేల్ చేసింది. చూడండి, ఇక్కడ -20 సేల్ చేసింది. క్లోజింగ్ వచ్చేసరికి మనకి 359 క్లోజ్ అయింది. అది ఒకసారి చూపెడతాను. 156 టైం ఒకసారి చూడండి, 30 minutes క్యాండిల్ కాబట్టి అది 24 hours ఫార్మాట్ కాబట్టి 156 అంటే ఈ ఏరియాలో తీసుకుంది. లోయర్లో క్లోజ్ అయింది, ఈ ఏరియాలో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంది, ఓకేనా. ఈ ఏరియాలో తీసుకుంది ఆర్డర్. సో ఇలా క్లియర్గా మనకి స్ట్రాటజీ క్లియర్ ట్రెండ్లో అండ్ ఆల్సో టైం ఫ్రేమ్ 30 minutes టైం ఫ్రేమ్లో తీసుకుంటుంది. 30 minutes టైం ఫ్రేమ్లో తీసుకుంటుంది. సో న్యాచురల్ గ్యాస్లో కూడా అదే విధంగా ఉంటుంది. న్యాచురల్ గ్యాస్లో కూడా అదే విధంగా తీసుకుంటుంది. అది కూడా ఒకసారి చూపెడతాను. ఓవరాల్గా ఇప్పుడు వచ్చేసరికి మనకి 4 ఆర్డర్స్ తీసుకుంది. 2600 ప్లస్లో మనకి ఇక్కడ ట్రేడ్ అవుతుంది ప్రజెంట్. సో న్యాచురల్ గ్యాస్ వచ్చేసరికి ఇది న్యాచురల్ గ్యాస్. సో ఇది కూడా మనం ఎస్టర్డేనా డిప్లాయ్ చేసాం ఫ్రెండ్స్. సో ఒక మనకి న్యాచురల్ గ్యాస్ వచ్చేసరికి ఒకటి పాజిటివ్ క్లోజ్ అయింది, -500. ఇది వచ్చేసరికి ఇప్పుడు లైవ్లో ట్రేడ్ అవుతుంది. సో ఇవి క్లియర్గా సేమ్ మీకు చూపెట్టినట్టు ఇదే ఇండికేటర్ బేస్డ్ మీద ట్రేడ్ తీసుకుంటుంది అనమాట, ఓకే. ఇదే ఇండికేటర్ బేస్డ్ మీద ట్రేడ్స్ తీసుకుంటుంది 30 minutes టైం ఫ్రేమ్లో. సో ఇవి వచ్చేసరికి కమ్యూనిటీ సెగ్మెంట్లో. గోల్డ్లో కూడా సేమ్ ఫ్రెండ్స్, గోల్డ్లో కూడా ఇదే విధంగా తీసుకుంటుంది. సో కమ్యూనిటీ సెగ్మెంట్లో ట్రేడ్ చేసే వాళ్ళకి మీరు ఈ విధంగా ట్రేడ్స్ తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఇవి మీరు పేపర్ ట్రేడ్ చేయొచ్చు, మీరు ప్రాక్టీస్ చేయండి. పేపర్ ట్రేడ్ చేసిన తర్వాతనే మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో కమోడిటీ సెగ్మెంట్లో ట్రేడ్ చేసే వాళ్ళకి స్ట్రాటజీస్ బెస్ట్ స్ట్రాటజీస్ అని చెప్పొచ్చు. సో ఇవి మీరు చేయొచ్చు. ఫ్యూచర్లో ఇవే కాకుండా సిల్వర్ మీద కూడా స్ట్రాటజీ తీసుకొస్తాం ఫ్రెండ్స్. సో అది నెక్స్ట్ వీడియోస్లో వచ్చేసరికి అది కూడా ఫ్రీగా మీ ముందుకు తీసుకొస్తాం. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాంటి ఫ్రీగా ఇది మీరు మిస్ అవుతుందంటే. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీస్కి వచ్చేసరికి మీరు మంత్లీ ప్రాఫిట్ మీద 14%కి ట్రేట్రాన్ పే చేయాల్సి ఉంటుంది. సో ఆ ఛార్జెస్ మంత్లీ ఛార్జెస్, ఆ ఛార్జెస్ మీరు పే చేయొద్దంటే ఇక్కడ ఏదైనా అకౌంట్తో మీరు Angel One, Firearms, LLB ఏదైనా అకౌంట్ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసి వాటి త్రూ ఇలా ట్రేడ్ చేస్తే మీకు ఆ ఛార్జెస్ అనేది ఉండదు. సో ఇప్పటికైతే మనం కమోడిటీ సెగ్మెంట్ చూసాం. ఇవి కాకుండా డెల్టా ఎక్స్చేంజ్లో కూడా సేమ్ స్ట్రాటజీస్ ఉంటాయి ఫ్రెండ్స్, సేమ్ కండిషన్ బేస్డ్. ఇప్పుడు మీరు ఇదే కండిషన్ మీద కూడా డెల్టా ఎక్స్చేంజ్లో కూడా స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. డెల్టా ఎక్స్చేంజ్లో కూడా మీకు
స్ట్రాటజీస్ క్రియేట్ చేశాం. సో ఇది బీటీసీలో ఇక్కడ మీకు ఒకసారి చూపెడతాను. డెల్టా ఎక్స్చేంజ్లో వచ్చేసరికి ఇవి క్రిప్టో కరెన్సీ స్ట్రాటజీస్ అనమాట, బిట్కాయిన్ మరియు ఇథేరియం. సో ఇవి వచ్చేసరికి మీరు జస్ట్ 1500 రూపీస్తో పర్ స్ట్రాటజీ 1500 రూపీస్తో ట్రేడ్ చేయొచ్చు. సో వీటికి ఒకసారి సారీ ఫ్రెండ్స్, వీటి క్యాపిటల్ ఎంత కావాలి మీకు ఒక డౌట్ ఉండొచ్చు. క్రూడ్ ఆయిల్కి క్యాపిటల్ ఎంత కావాలి, ఒక ఎగ్జాంపుల్ మీరు ట్రేడ్ సెల్ ఇక్కడ మీకు లైవ్లో చూపెడతాను. క్రూడ్ ఆయిల్ ఒక లాట్ సేల్ చేయాలంటే 23,000, 2 లాట్స్ సేల్ చేయాలంటే మీ అకౌంట్లో 47,000, 47,000 ఉండాలి. ఒక క్రూడ్ ఆయిల్ స్ట్రాటజీ మీరు డిప్లాయ్ చేయాలంటే 47,000 అంటే అరౌండ్ 50,000 రూపాయలు మీ అకౌంట్లో ఉండాలి. ఈ క్రూడ్ ఆయిల్ స్ట్రాటజీ ఇప్పుడు క్రూడ్ ఆయిల్కి వచ్చేసరికి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఈ క్రూడ్ ఆయిల్ స్ట్రాటజీ మీరు లైవ్లో డిప్లాయ్ చేయాలంటే మీ అకౌంట్లో అరౌండ్ 50,000 ఉండాలి. ఇది క్రూడ్ ఆయిల్ స్ట్రాటజీ. అండ్ నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్ మినీ. ఓకే, సో ఇది న్యాచురల్ గ్యాస్ మినీ. సో ఇది ట్రేడ్ చేయాలంటే 1 లాట్ సేల్ చేయాలంటే 9,000 ఉండాలి న్యాచురల్ గ్యాస్. 2 లాట్ సేల్ చేయాలంటే 18,000 ఉండాలి ఫ్రెండ్స్. 18 అరౌండ్ మనకి 20,000 ఉండాలి. అరౌండ్ 20,000 అనుకోండి, ఇది 20,000 అది 50,000, 70,000 ఉంటే మీరు ఈ 2 స్ట్రాటజీస్లో ట్రేడ్ చేయొచ్చు. ఎందులో? క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్లో ట్రేడ్ చేయొచ్చు. గోల్డ్ మినీలో ట్రేడ్ చేయాలంటే మీకు క్యాపిటల్ జర ఎక్కువ ఉండాలి. గోల్డ్ మినీలో గోల్డెం ఎన్ఎస్సి కాదు, గోల్డెం. ఇవి ఎంసీఎక్స్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి మీరు మర్చిపోయేది, ఇది ఓన్లీ ఎన్ఎస్సిలో, అది ఎంసీఎక్స్ కమోడిటీ. ఇవి ఎంసీఎక్స్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్, ఓన్లీ ఎంసీఎక్స్లోనే పనిచేస్తాయి ఈ స్ట్రాటజీస్. సో గోల్డెంలో వచ్చేసరికి మనకి ట్రేడ్ చేయాలంటే ఎగ్జాంపుల్ సేల్ చేయాలంటే 72,000, 1 లాట్ ఎట్ 72,000, 2 లాట్స్ ట్రేడ్ గోల్డ్ మినియే ట్రేడ్ చేయాలంటే చూడండి 150,000 ఉండాలి. ఓకేనా, ఇది ఇప్పుడు మనం క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఎంత క్యాపిటల్ కావాలో మీరు చూశారు కదా. సో ఇవి మీరు పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి. పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకంటే నమ్మకం వస్తే రియల్ టైంలో డిప్లాయ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కమోడిటీ సెగ్మెంట్లో చూసాం. నెక్స్ట్ వచ్చేసరికి క్రిప్టో కరెన్సీస్. ఇది వచ్చేసరికి క్రిప్టో కరెన్సీ స్ట్రాటజీ సేమ్ మెథడ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇవి క్రిప్టో కరెన్సీస్ అనమాట. బిట్కాయిన్, ఇథేరియంలో స్ట్రాటజీస్. ఇవి వచ్చేసరికి క్యాపిటల్, ఈ బిట్కాయిన్ 1,500, ఇథేరియంకి 1,500. సో ఈ స్ట్రాటజీస్ ఏ ఎక్స్చేంజ్లో పనిచేస్తాయంటే ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లోనే పనిచేస్తాయి. మరి మీ అదర్ ఎక్స్చేంజ్లో పనిచేయవు. సో మీకు డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇవి ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లో పనిచేస్తాయి. ఇవి కూడా సేమ్ మీకు ఇథేరియం మరియు బీటీసీ 3,000 రూపీస్ కావాలి క్యాపిటల్. ఇవి కాకుండా సూపర్ ట్రెండ్, ఇవన్నీ వచ్చేసరికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో సూపర్ ట్రెండ్. సో ఈ సూపర్ ట్రెండ్ స్ట్రాటజీసే మీకు ఈ కండిషన్ బేస్డ్ మీద పనిచేస్తాయి. ఓకేనా, ఈ సూపర్ ట్రెండ్ స్ట్రాటజీస్. వీటికి ఎంత క్యాపిటల్ కావాలి పర్ స్ట్రాటజీ వచ్చేసరికి 4 స్ట్రాటజీస్కి వచ్చేసరికి మీ అకౌంట్లో 20,000 ఉంటే సరిపోతుంది. మీరు ఇవి కూడా ట్రేడ్ చేయొచ్చు. సేమ్ ఇదే కండిషన్ బేస్డ్లో పనిచేస్తాయి. సో ఈ ఫ్రెండ్స్ మన ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ చూశారు కదా. సో ఇటువంటి స్ట్రాటజీస్ మీ ముందుకు ఫ్రీగా తీసుకొస్తాం. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నెక్స్ట్ వీడియోస్ మిస్ అయితే మాత్రం, ఎందుకంటే ఇలాంటి బెస్ట్ వీడియోస్ ఫ్రీగా మీ ముందుకు తీసుకొస్తాం కాబట్టి. థ్యాంక్ యూ.